ఈ వీడియోలో పారాబోలా సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కే ఫైండ్ అవుట్ చేయాలా. మనకి ఏమి ఇచ్చాడు, ఒక లైన్ ఈక్వేషన్ 2y = 5 = 5x + k ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి అది ట్యాంజెంట్ టు ద పారాబోలా అన్నాడు. అంటే ఈ లైను ఈ పారాబోలా ఈక్వేషన్కి ట్యాంజెంట్ అని చెప్పాడు. సో దీంట్లో ఒకటి అన్నోన్ ఇచ్చాడు, ఆ కే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కే వాల్యూని సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, సో ఫస్ట్ మనం ఇచ్చిన పారాబోలా ఈక్వేషన్ నుంచి ఓకేనా, ఇచ్చిన పారాబోలా ఏ ఫార్మాట్లో ఉందో ఆ ఫార్మాట్లో ఉన్న పారాబోలాతో కంపేర్ చేసుకొని ఏ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది y² = 4x ఫార్మాట్లో ఉంది, అందుకని దీంతో కంపేర్ చేయాలి. ఈ ఫార్మాట్ తోటి దీన్ని కంపేర్ చేసుకోవాలి. అక్కడ కంపేర్ చేస్తే 4a వాల్యూ 6 కాబట్టి సో 4 వాల్యూ కింద డినామినేటర్ పంపిస్తే ఏ వాల్యూ మనకు 3/2 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ వచ్చిన తర్వాత ఇది అలా ఉంచేసి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ తీసుకోండి. ఎందుకంటే ఈ లైన్ మనకి ఇచ్చిన పారాబోలాకు ట్యాంజెంట్ అని చెప్పాడు. సో కాబట్టి ఫస్ట్ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ తీసుకొని దీన్ని ఎట్లా అంటే కరెక్ట్ ఫార్మాట్ మనకి ఏంటంటే మనకు ఫార్ములాస్ ఉంటాయి. ఏ ఫార్ములా, y = mx + c ఫార్మాట్లో ఉన్నటువంటి ఒక లైను y² = 4axకి ట్యాంజెంట్ అయితే ఇది ఫార్ములా ఉంటుంది. c = a/m అనే కండిషను సాటిస్ఫై చేస్తుంది. సో అర్థమవుతుందా? అంతే. మనం ఏం చేయాలంటే ఈ ఫార్మాట్లోకి ఇచ్చిన లైన్ని మార్చుకోవాలి. అంటే వైకి ముందు ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఎప్పుడు ఏదైనా వాల్యూ ఉన్నా కూడా రైట్ సైడ్ పంపించాలి డినామినేటర్లోకి. ఓకేనా. ఈ ఫార్ములా ఎక్స్ ముందు ఉన్న దాన్ని ఎం అంటాం, కాన్స్టెంట్ ఉన్నదాన్ని సి అంటాం. ఆ ఫార్మేట్ వచ్చాం. అందుకనే ఇప్పుడు ఇచ్చిన లైన్ ఈక్వేషను వైకి ముందు 2 ఉంది కాబట్టి సో మనం ఈ 2తోని డివైడ్ చేయాలి ఆల్ టర్మ్స్ని. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ అనుకునే 5/2 వచ్చింది, ఇక్కడ అందుకని ఇక్కడ k/2 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇది m వాల్యూ అయితే y = mx + c ఫార్మాట్లోకి మార్చాలి. సో ఇది వచ్చేసి m వాల్యూ, ఇది వచ్చేసి c వాల్యూ. కాబట్టి దీన్ని y = mx + cతో కంపేర్ చేసుకున్నట్లయితే సో ఆ వాల్యూస్ని m వాల్యూస్ని c వాల్యూస్ని రాశాడు ఇక్కడ. ఎందుకని రాసాము చెప్పిన కదా, ఈ ఫార్మాట్లో ఉన్నది ఈ లైన్ ఈ పారాబోలాకి ట్యాంజెంట్ అయితే మనకు కండిషన్ తెలుసు, c = a/m. సో కాబట్టి సో ఏ వాల్యూ మనం ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చిన పారాబోలా నుంచి మనం ఏ ఫైండ్ అవుట్ చేసాము, ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలాతో కంపేర్ చేసుకొని m ఇక్కడ కంపేర్ చేసి ఇది కనుక్కుంటాం y/2. c ఏంటిది, ఇక్కడ వచ్చినటువంటి కాన్స్టెంట్. సో ఈ 3 వాల్యూస్ని మనము సో ఈ కండిషన్ సాటిస్ఫై చేద్దామని చెప్పినా కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ k/2 అన్నోన్ తీసుకున్నాం, 3/2 ఇక్కడ 3/2, ఇది స్లోప్ వచ్చేసి 5/2. సో 2 క్యాన్సిల్ చేస్తే ఇది 3/5 క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకేనా. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే సో ఇప్పుడు మనకు k కనుక ఫైండ్ అవుట్ చేయాలి కదా, మామూలుగా k/2 వచ్చింది, ఇది 3/5 వచ్చింది. ఈ 2 ఒకటి పంపిస్తే సరిపోతుంది. ఓకేనా. కేని ఇట్లా 5k = 2 × 3 k = 6/5 అనకున్నా కూడా డైరెక్ట్ ఓన్లీ ఒక 2 ఒకటి ఫైండ్ అవుట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసేది కనుక పైన ఉంటే సో డినామినేటర్ దాన్ని అటువైపు న్యూమరేటర్కు పంపిస్తే సరిపోతుంది. న్యూమరేటర్తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఆల్రెడీ ఒక నెంబర్ ఉంటే. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం k వాల్యూ.